నమస్తే అండి, నా పేరు రాజశేఖర్ రెడ్డి. కుంట్లూరు, ఇది 204 సర్వే నెంబరు, అంజనాద్రి నగర్ లేఅవుట్ నేము. మేము 94-95లో ప్లాట్లు పర్చేజ్ చేసినాము. అండ్ వన్ బై వన్ మేము ఒకరి నుంచి ఒకరము ముగ్గురు నలుగురు డాక్యుమెంట్లు కూడా మారినాయి. మేము ఎప్పటి నుంచో పొజిషన్లో కూడా ఉన్నాం. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు కొత్తగా ఒకటి విల్లాస్ పర్మిషన్ తీసుకొని మా ప్లాట్లన్నీ ఆక్యుపై చేసి ఈ కబ్జా గురి చేస్తున్నారు సార్. ఇక్కడ కొద్దిగా మాకు రక్షణ కల్పించాలి సార్. మేము ఏంటంటే రూపాయి పోగు చేసుకొని చిన్న చిన్న వృత్తులు, సన్నకారు రైతులు. నేను యాక్చువల్గా రీసెంట్గా హైదరాబాద్కి వచ్చి 2020లో ఇక్కడ ప్లాట్ కొనుక్కొని ఏదో చిన్న ఇల్లు కట్టుకుందామని చిన్న 30 years నుంచి ఇక్కడ ప్లాట్ పొజిషన్లో ఉంది. అలాంటి పొజిషన్ కూడా తీసేసి నైట్ ప్లస్ ఇప్పుడు వాళ్ళ బౌన్సర్లను పెట్టేసి ఇక్కడ సీసీ రోడ్ను కూడా డ్యామేజ్ చేసి బౌన్సర్లను పెట్టేసి మమ్మల్ని ఇక్కడ పొజిషన్కి వస్తే బెదిరిస్తూ పోలీసులను కూడా ఇక్కడికి రాకుండా వాళ్ళని మేనేజ్ చేసి మమ్మల్ని చాలా ఇబ్బంది గురి చేస్తారు సార్. దయచేసి మా మీద దయ ఉంచి మా ప్లాట్ మాకు దక్కించే ఉపాయం చేయండి సార్ ప్లీజ్. రిజిస్టర్ ఎవ్రీథింగ్ డాక్యుమెంట్స్ మేము మాతో ఉన్నాయి సార్. ప్లాట్ ఓనర్లం చుట్టూ కాంపౌండ్ వాల్స్ కూడా డ్యామేజ్ చేసి మీరు చూడొచ్చు, అన్ని కుప్పలు చేసేసి చుట్టూ ఫెన్సింగ్ చేసి మమ్మల్ని నానా రకాలుగా హెరాస్ చేస్తున్నారు సార్. ప్లీజ్ మా యందు దయ ఉంచి మా ప్లాట్లు మాకు దక్కించే ఉపాయం చెప్పండి సార్ ప్లీజ్. అందరికి నమస్కారము. నా పేరు సత్యనారాయణ. మేము కుంట్లూరు 204 సర్వే నెంబరు. ఈ కాలనీ పేరు అంజనాద్రి నగరు. మేము గత 20 సంవత్సరాల క్రితం ఈ ప్లాట్ కొన్నాము. మేము ఇక్కడ దాదాపు 700+ ప్లాట్స్ ఉన్నాయి. ఇక్కడ ఆల్రెడీ 40 feet రోడ్ ఉంది. రోడ్లన్నీ ఆల్రెడీ తీసినారు. అన్నీ తీసిన తర్వాత వెంచర్ చేసిన తర్వాతనే ప్రాపర్గా రిజిస్ట్రేషన్ చేసుకొని కొనుక్కున్న లింక్ డాక్యుమెంట్లు అన్నీ ఉన్నాయి మా దగ్గర. మేము చాలా 700 ప్లాట్లు చాలా మంది రూపాయి వెచ్చించి కూడబెట్టుకొని లోన్లు తీసుకొని ఇంకా కూడా లోన్లు కడుతున్నాం మేము. ఇప్పుడు ఏదైతే రోడ్డు తీసినారో పూర్వము, ఆ రోడ్డుకి అడ్డంగా వెంచర్ చేసేసి అధికారులందరూ కుమ్మక్క వేసి రాజకీయ నాయకుల అండతో వీళ్ళందరూ రోడ్ అంతా ఆక్యుపై చేసేసి వీళ్ళందరినీ ఎవరైతే రూపాయి పొదుపు చేసుకొని ప్లాట్ కొనుక్కొని కట్టుకుందామని పర్మిషన్లు తీసుకుంటున్నారో వాళ్ళందరినీ నిరాశ్రయులు చేసేసి అందరికి ఇబ్బంది పెట్టేసేసి రాజకీయ నాయకుల కుమ్మక్కుతో మన బౌన్సర్ని అందరిని పెట్టేసి అందరినీ బెదిరిస్తున్నారు. ఇక్కడికి రానివ్వట్లేదు. దయచేసి మా అందరికి న్యాయం చేయాలని చెప్పి మా దగ్గర ప్రాపర్ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి. అన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నాము. అందరికీ కంప్లైంట్ ఇచ్చినాము, ఎవరు పట్టించుకోవట్లేదు. దయచేసి కలెక్టర్, ఆర్డీఓ అందరూ కుమ్మక్క వేసి మమ్మల్ని చాలా బాధ పెడుతున్నారు. ఎంతో రూపాయి వెచ్చించి పిల్లల పెళ్లి కోసము నేను 15 నెలల క్రితం కొనుక్కున్నా. నా జాబ్ నేను జాబ్ చేసే స్టార్టింగ్లో లోన్ పెట్టుకొని కొనుక్కున్నా. నేను లోన్ ఇంకా కడుతున్నా. నేను పర్మిషన్ కోసం అప్లై చేసినా. నేను ఇంకా పర్మిషన్ రాలేదు. ఇల్లు కట్టుకుందాం అని చెప్పి నేను రెడీ అయ్యి ₹2 సంపాదించుకొని 24 గంటలు కళ్ళు పోవంగా కష్టపడి నిద్ర లేని రాత్రులు గడిపి ఇల్లు కట్టుకుందామని చెప్పేసి నేను పర్మిషన్ కోసం అప్లై చేసిన. తీరా ఇది వచ్చి రోడ్ అంతా ఆక్రమించేసారు. మా అందరికీ న్యాయం చేయాలని చెప్పేసి దయచేసి విన్నవిస్తున్నాం మేము అందరం.